హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. గైస్, ఈ రోజు అయితే మీకు ఒక మంచి బడ్జెట్ సేవ్ చేసుకునే వీడియో అయితే మీకు ముందుకు తీసుకొచ్చాను. మీలో చాలా మంది చాలాసార్లు డిమార్ట్ అయితే వెళ్ళి ఉంటారు. ఇప్పుడున్న దివాళీ ఆఫర్స్ అయితే డిమార్ట్ లో మామూలు ఆఫర్స్ అయితే జరగట్లేదు గైస్. బెస్ట్ ఆఫర్స్ వచ్చేసి అయితే గ్రోసరీస్ అంటే బెస్ట్ ఆఫర్స్ లో దొరుకుతున్నాయి గైస్. డిమార్ట్ లో వేరే వేరే ఐటమ్స్ చాలా ఉంటాయి కదా, అవి మొత్తం కాదు, ఓన్లీ గ్రోసరీస్ అయితే చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే జరుగుతున్నాయి. నేనైతే కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చాను. ఈ వీడియో కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. బయట ఎక్కడ కొనుక్కుంటే ఇప్పుడు ప్రతి ఊర్లో డిమార్ట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ అనేది మన గ్రోసరీస్, ఇంట్లో అవసరమైన గ్రోసరీస్ అయితే చాలా తక్కువలో అయితే వస్తున్నాయి. నేనైతే కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకొచ్చాను, ఇంట్లో అవసరమైన వస్తువులు అయితే తీసుకొచ్చాను. అవి మనకు ఎంత పడ్డాయి, ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ ప్రకారం బయట రేట్లు ఎన్ని ఉన్నాయి, మనకు డిమార్ట్లో ఎంత పడుతుంది. ఒకప్పుడు నేను కూడా డిమార్ట్లో చాలాసార్లు అయితే షాపింగ్ చేశాను గాయస్. అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు దివాళీ ఆఫర్ ప్రకారంగా వాళ్ళు చాలా తక్కువలో అయితే అమ్ముతున్నారు. నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను చెప్పాను కదా, ఇవి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్న రేట్లకి ఇప్పుడు నేను తెచ్చుకున్న రేట్లకి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది గాయస్. నేను తీసుకొచ్చిన వస్తువులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, దాని రేట్లు కూడా మీకు చెప్తాను చూడండి. ఇదిగో ఇవే వస్తువులు మొత్తం అనేది నేను తీసుకొచ్చాను. కొన్ని ఐటమ్స్ అనేది తీసుకొచ్చాను నా బడ్జెట్ ప్రకారం. నేనైతే అంత ఉన్నోని అయితే కాదు, నేను చాలా బిలో మిడిల్ క్లాస్లో అయితే ఉంటాను. నేను ఏంటంటే మనకి కొంచెం ఇంట్లో అవసరమైన వస్తువులు తీసుకోవాలని వెళ్ళాను. అక్కడ చూసి ఆఫర్ చూసి నేను కూడా టెంప్ట్ అయ్యి కొంచెం ఎక్కువ అనేది షాపింగ్ చేశాను నా బడ్జెట్ ప్రకారం అయితే. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రేట్లు కూడా ఎంత పడ్డాయో కూడా మీకు చెప్తాను చూడండి గాయస్. ఫస్ట్ వచ్చేసి ఇదైతే తీసుకున్నాను గాయస్. ఇదైతే మన లిక్విడ్ వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్. ఇది వచ్చేసి 5 లీటర్స్ అనేది తీసుకున్నాను నేను. ఈ 5 లీటర్స్ అయితే మాకు బయట మార్కెట్లో అయితే ఒక్కో లీటర్ 100 అయితే పడిద్ది, 100 రూపాయలు అయితే పడిద్ది ఒక్కో లీటర్ కలిపి. ఇప్పుడు 5 లీటర్లు కలిపి మనకు 500 అయిద్ది గాయస్. ఇప్పుడు మా డిమార్ట్ ప్రైస్ పరంగా మాకు ఎంత అయిద్దో మీకు చెప్తాను చూడండి. మోర్ లైట్ అనే బ్రాండ్ మీద అయితే ఉంది. 2-3 సార్లు అయితే వాడాను. లిక్విడ్ అయితే చాలా బాగుంది. క్లాత్స్ కూడా చాలా నీట్గా ఉతుకుతున్నాయి. అందుకనే నేను మా వైఫ్ ఇదే తెమ్మంటే నేను ఈ లిక్విడే తెచ్చాను. ఇది ఎంత పడిందో కూడా మీకు చెప్తాను చూడండి. నా కాడ విత్ ప్రూఫ్తో ఉంది చూడండి. దీంట్లో మనకి రేట్లు కూడా మనకి ఎంత పడ్డాయి కూడా మీకు చెప్తాను చూడండి గాయస్. ఈ లిక్విడ్ వచ్చేసి 350 రూపాయలు అయితే పడ్డది గాయస్. నాకు 350 రూపాయల్లో 5 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. ఈ ఆఫర్ అనేది మన దివాళీకే ఉంటుంది, లేకపోతే తర్వాత కొంచెం అయితే పెరగొచ్చు. ఈ దివాళీలో అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇది 350 రూపాయలు అయితే పడ్డది గాయస్ ఒక లిక్విడ్ 5 లీటర్స్ది. పిల్స్బరీ ఆటా వచ్చేసి 5 కేజీస్, 5 కేజీలు వచ్చేసి అది తీసుకున్నాను. ఆ ఆటా అయితే నాకు అది కూడా చాలా తక్కువగా పడ్డది. అదైతే పిల్స్బరీ ఆటా 245 రూపాయలు అయితే పడ్డది గాయస్. 245 రూపాయలకి 5 కేజీలు ఆటా అయితే వచ్చింది. బయట మార్కెట్లో అయితే ఒక కేజీ వచ్చేసి 65 రూపాయలు అమ్ముతున్నారు. నేను తెచ్చాను చాలాసార్లు 65 రూపాయలు అయితే అమ్ముతున్నారు. అప్పుడు 5 కేజీలు ఎంత చూసుకోండి. ఇప్పుడు ఇదైతే 245 రూపాయలు అయితే పడ్డది 5 కేజీలు వచ్చేసి. ఫ్యామిలీ ప్యాక్ ఇప్పి అయితే తీసుకున్నాను. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఫ్యామిలీ ప్యాక్ అయితే ఒక ఇప్పి తీసుకున్నాను గాయస్. ఇదైతే నాకు 80 రూపీస్ పడ్డది గాయస్. 80 రూపాయలు అయితే పడ్డది నాకు. మైసూర్ శాండిల్ సోప్ అయితే తీసుకున్నాను, బాక్స్ పెద్దది మైసూర్ శాండిల్ బాక్స్. ఇది నాకు 187 రూపీస్ అయితే పడ్డది గాయస్. బయట మాకు ఒక సబ్బు వచ్చేసి 75 రూపాయలు అయితే అమ్ముతున్నారు. ఆ లెక్కన 3 సోపులు వచ్చేసి మాకు 230 పైనే అవుతాయి గాయస్. ఇప్పుడు ఇది వచ్చేసి మాకు మైసూర్ శాండిల్ సోప్ బాక్స్ వచ్చేసి 187 రూపాయలు మాత్రమే పడ్డది. టేస్ట్ నట్స్ పిల్లల కోసం అయితే ఇంకోటి తీసుకున్నాను ఇంట్లోకి పిల్లల కోసం. ఇది వచ్చేసి నాకు 49 రూపీస్ అయితే పడ్డది గ్యాస్. అరౌండ్ 50 రూపాయలు అయితే పడ్డది. ఇది నాకు బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 95 రూపాయలు పడ్డది గ్యాస్. పెద్ద ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను. ఇది కూడా 95 రూపాయలు అయితే పడ్డది. ఇప్పుడు అసలు ఐటమ్స్ అయితే ఉన్నాయి గ్యాస్. ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 2 కేజీలు పైనే ఉన్నాయి గాయస్. ఇది 1 కేజీ వచ్చేసి బాస్మతి రైస్ కేజీ వచ్చేసి 81 రూపాయలు అయితే పడ్డది. మన బయట మార్కెట్లో అయితే కేజీ 100 రూపాయలు అయితే ఉంది గాయస్. మీకు తెలుసు మన డిమార్ట్లో ఆఫర్ల ప్రకారం 1 కేజీ వచ్చేసి 81 రూపాయలు అయితే పడ్డది. నెక్స్ట్ వచ్చేసి శనగిత్తనాలు గాయస్. 1 కేజీ వచ్చేసి 123 రూపాయలు అయితే పడ్డది గాయస్. చూడండి, దీన్ని కంపేర్ చేసుకోండి బయట ఉన్న రేట్లకి దీని రేట్లకి. 123 రూపాయలు అయితే 1 కేజీ అయితే పడ్డది. బయట రేట్లు నాకు తెలియదు గ్యాస్. అప్పుడప్పుడు కొన్ని తీసుకొస్తూ ఉంటాం కదా. 1 కేజీ అనేది 123 రూపాయలు అయితే పడ్డది గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు గ్యాస్. మినపగుండ్లు మనం డైలీ టిఫిన్లోకి అయితే వాడుకుంటూ ఉంటాం. మినపగుండ్లు అయితే కేజీ వచ్చేసి 99 రూపాయలు మాత్రమే. అక్కడ మన బయట మార్కెట్లో 120-130 ఉన్నట్టు ఉన్నాయి గ్యాస్. ఇక్కడైతే మనకు 99 రూపాయలే 1 కేజీకి వస్తున్నాయి. తర్వాత వచ్చేసి కందిపప్పు గ్యాస్. కందిపప్పు కేజీ వచ్చేసి 103 రూపాయలు మాత్రమే. మన బయట మార్కెట్లో అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి కందిపప్పు అయితే.
ఇప్పుడు అక్కడ డిమార్ట్లో ఆఫర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా తక్కువలో ఉన్నాయి, 103 రూపాయలు అయితే ఉన్నాయి. తర్వాత మళ్ళీ కొంచెం పేస్ట్లు బ్రష్లు అవి కొన్ని మిగతా ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. అవి కొంచెం వర్త్ అనేది అనిపించలేదు నాకు. ఈ మెయిన్గా గ్రోసరీస్ అయితే చాలా వర్త్ అనిపించింది నాకు. బయట మార్కెట్ ప్రకారం అక్కడ రేట్ కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువలో అనేది మన గ్రోసరీస్ అనేది అక్కడ దొరుకుతున్నాయి గాయస్. ఇదేంటంటే మనకి దివాళీ ఆఫర్ ప్రకారంగా వాళ్ళు చాలా తక్కువలో ఆఫర్ పెట్టేసి అయితే అమ్ముతున్నారు. ప్రతిసారి ఇలా ఆఫర్స్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు విజిట్ చేయాలనుకుంటే మనకి డిమార్ట్లో ప్రతి ఊర్లో డిమార్ట్ అనేది ఉంటుంది గాయస్. మీరు కొంచెం దూరమైనా వెళ్ళి అక్కడ డిమార్ట్లో మీకు ఆఫర్లు చూసి ఇప్పుడు కొనుక్కోవాలంటే చాలా బెస్ట్ టైం ఇప్పుడైతే. ఎందుకంటే ఆఫర్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో గ్రోసరీస్ అనేది ప్రతి నెల మనం బయట తెచ్చుకునే వాళ్ళమే. ఒక నెల కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకుని డిమార్ట్లో తెచ్చుకుంటే ఏంటంటే మనకి చాలా మనీ అయితే సేవ్ అవుతూ ఉంటాయి గాయస్. నేను ఇంకో మాట చెప్పాలా, డిమార్ట్లో ఏంటంటే గ్రోసరీస్ ఒక్కటే తక్కువలో దొరుకుతున్నాయి గాయస్. నేను మిగతా ఐటమ్స్ కూడా చాలా చూశాను. అక్కడ ఏంటంటే గ్రోసరీస్ ఉన్న ఆఫర్స్ వేరే ఐటమ్స్ మీద మిగతా చాలా ఐటమ్స్ ఉంటాయి గాయస్. ఆ ఐటమ్స్ మీద అనేది ఆఫర్స్ అనేది లేవు. నేను చూసి అవి తెచ్చుకోలేదు గాయస్. ఓన్లీ గ్రోసరీస్ మాత్రమే చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో అనేది నేను డిమార్ట్లో కూడా చేద్దాం అనుకున్నాను గాయస్. ఆ డిమార్ట్లో ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, అసలు చేయనివ్వట్లేదు. కెమెరా తీస్తుంటేనే ఆపేసేయండి, ఫొటోస్ తీయమాగండి, వీడియోస్ తీయమాగండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను తెచ్చి ఇంటికి తీసుకొచ్చి మీకు చూపిద్దామనే ఉద్దేశం మీదే ఈ వీడియో చేస్తున్నాను గాయస్. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది గాయస్. ఇప్పుడైతే బాగా మంచి ఆఫర్ జరుగుతున్నాయి. మీలో చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి నెల బయట వస్తువులు తీసుకోవాలంటే చాలా రేట్లు ఉన్నాయి గాయస్. మన డిమార్ట్లో అయితే ఒకేసారి తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని అమౌంట్ అనేది కొంచెం ఎక్కువే తీసుకెళ్ళాలి. అక్కడ ఏంటంటే మనం 2 వస్తువులు తీసుకోవాలని వెళ్ళినా అక్కడ వెళ్ళేసరికి మనకి ఒక 5-6 వస్తువులనే తీసుకుంటాం గాయస్. అక్కడ ఉన్న ఆఫర్స్ అట్లా ఉన్నాయి. మనకి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి టెంప్టింగ్ అనేది వేసిద్ది. అక్కడ వెళ్ళిన తర్వాత వస్తువులు అనేది ఆటోమేటిక్గా తీసుకుంటాం గాయస్. అయినా మనకి ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏం లాస్ లేదు గాయస్. ఇప్పుడైతే మీరు కావాల్సిన అయితే వెళ్ళండి. డిమార్ట్ అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే జరుగుతున్నాయి గాయస్. మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏమన్నా నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్. మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ఖచ్చితంగా.